పెద్ద పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. మహేష్ బాబు గారి గుంటూరు కారం కానివ్వండి, వెంకటేష్ బాబు గారి సైంధవ్ కానివ్వండి, నాగార్జున గారి నాసామి రంగా కానివ్వండి, అండ్ అదేవిధంగా మన తేజ సజ్జా హనుమాన్. సో స్పెషల్గా రిలీజ్ అయ్యాయి పండగ సందర్భంగా, అండ్ అలాగే హల్చల్ చేశాయి. ఒక్కో సినిమా ఒక్కో స్థాయిలో అయితే ఉంది, అండ్ బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్ జాన్రాస్ కాబట్టి. అండ్ అదేవిధంగా అదే 12వ తారీఖుకి ఈగల్, రవితేజ గారి ఈగల్ సినిమా కూడా వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో జనవరి 4th రోజు ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది. మన దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఈ సినిమా ఫిబ్రవరి 9వ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి. ఒక్కసారి దిల్ రాజు గారి మాటలోనే విందాం. సో ఈగల్ ఫిబ్రవరి 9th వద్దామని వాళ్ళు డేట్ అడిగారు. సో ఆ సినిమా 9th రావాలి. సో పోతే ఆల్రెడీ 2 సినిమాలు అక్కడ అనౌన్స్ అయి ఉన్నాయి. ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళని కన్విన్స్ చేసి సో ఫిబ్రవరి 9th ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాము. డీజే టిల్లు 2 ఆల్రెడీ నాగవంశీ గుంటూరు కారం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పాడు. సో ఒక ప్రొడ్యూసర్ ఇలా వస్తున్నందుకు చేద్దామని. ఇంకోటి యాత్ర ఉంది, ఇంకా యువి వంశీ కాంటాక్ట్ కాలేదు. వంశీతో కూడా మాట్లాడి పాసిబిలిటీ ఉంటే వాళ్ళని కూడా ఇంకొక వీకు డేట్ ముందుగా వెనకాల కానీ చూసుకోమని అడుగుతాము. సో ఇది వాళ్ళు ఈగల్ ఫిబ్రవరి 9th. సో దిల్ రాజు గారు జనవరి 4th రోజు జనవరి 12న ఈగల్ వస్తుంది అని చెప్పారు. కానీ దాని తర్వాత ఈగల్ సినిమా మనకి ఫిబ్రవరి 9వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది అన్నారు, అది కూడా సోలోగా. కానీ ఈ విషయం మనకి ఇప్పుడు తేలేటట్లేదు. ఆ విషయాలు ఏంటో మనతో పాటు ఓం ప్రకాష్ గారు ఉన్నారు ఫ్రమ్ మహామాక్స్ అండ్ మహా న్యూస్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు ఈగల్కి సంబంధించి ఫిబ్రవరి 9వ తారీఖు అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అది కూడా సోలోగా మేము ఇవ్వడం జరుగుతుంది మీకు సినిమాకి సంబంధించి విశేషాలని చెప్పారు. కానీ ఇది ఎంతవరకు నిజం? అసలు సోలోగా రిలీజ్ చేస్తారా? పైగా చూస్తే చాలా సినిమాలు ఉన్నాయి ఫిబ్రవరి 9న. ఏంటి ఆ విషయం? అంటే యాక్చువల్గా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు 5 ఉన్నాయి, అలాగే డబ్బింగ్ సినిమాలకు 2 ఉన్నాయి. టోటల్ 7 సినిమాలు సంక్రాంతి బరిలో దిగితే అసలు థియేటర్స్ ఉక్కిరి బిక్కిరి అయిపోతాయి. అంటే అలాట్ చేయలేని పరిస్థితి. మనకున్న థియేటర్స్ లిమిటెడ్ థియేటర్స్, వాటిల్లో 5 స్ట్రైట్ సినిమాలు 2 డబ్బింగ్ సినిమాలు అనేసరికి చాలా కష్టం. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ముందే మాట్లాడేసి ధనుష్ సినిమా అలాగే శివకార్తికేయన్ సినిమా మీరు తమిళంలో రిలీజ్ చేసుకుంటే చేసుకోండి, తెలుగులో మాత్రం కాస్త పోస్ట్ పోన్ చేయండి అన్నారు. అందులో 19వ తారీఖు ఐలాన్ రావాల్సింది ఉంది, అలాగే 25న మన ధనుష్ సినిమా రావాల్సింది ఉంది. అయితే ఇప్పుడు అది కూడా ఐలాన్ కూడా 26కి వెళ్ళింది. కాబట్టి ఆ 2 డబ్బింగ్ సినిమాలు సరే 26వ తారీఖు వస్తున్నాయి. వాటి విషయాన్ని పక్కన పెడితే మిగిలిన 5 సినిమాల్లో కనీసం ఒక్కళ్ళు వెనక్కి వెళితే బాగుంటుంది అని చెప్పి ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ తరపున, తెలుగు నిర్మాతల మండలి తరపున, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపున 3 అసోసియేషన్కి చెందినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు ఈ నిర్మాతలతో మాట్లాడితే ఫైనల్గా ఏమన్నారంటే ఈగిల్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు, సరేనండి మిగిలిన సినిమాలకి నేను వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వాళ్ళ వెనక్కి వెళ్ళలేమంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని ఆయన ఒక మాట చెప్పారు. అదే సందర్భంలో నిజానికి టీజీ విశ్వప్రసాద్ అడిగింది కాదు, ఇది సోలో రిలీజు నాకు డేట్ ఇవ్వండి అని. వీళ్ళే ఏం చేశారంటే మన మాటని గౌరవించి ఒక ప్రొడ్యూసరు, సంక్రాంతి అనేది చాలా పెద్ద సీజన్ కదా, మీకు తెలుసు కదా, కాబట్టి అలాంటి సంక్రాంతి సీజన్ని కాదు అని చెప్పేసి వాళ్ళు వెనక్కి వెళ్ళినందుకు గాను వాళ్ళకి ఒక సోలో రిలీజ్ డేట్ అనేది ఇద్దాము అనుకున్నారు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళ మాటల్లో సరే ఏ రోజు కావాలి అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఏమంటే ఫిబ్రవరి 9 అయితే మాకు ప్రాబ్లం లేదు, మేము ఫిబ్రవరి 9వ తారీఖు ఈగల్ రిలీజ్ చేసుకుంటాము, దానికి మీరు యాక్సెప్ట్ చేస్తే చాలు అంటే, నిజానికి ఇందాడ దిల్ రాజు గారు బయటలో చెప్పినట్టుగా ఫిబ్రవరి 9వ తారీఖున అప్పటికే 2 సినిమాలు ఉన్నాయి. ఒకటేమో ఫిబ్రవరి 8వ తారీఖు యాత్ర 2, ఇంకొకటేమో మన ఊరి పేరు భైరవకోన. ఈ 2 సినిమాల ప్రొడ్యూసర్స్ని మాట్లాడాలి, ఆ 2 సినిమాలు పోస్ట్పోన్ చేయాలి. ఇంకొకటి వాళ్ళకి ఒక కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఫిబ్రవరి 9నే రావాల్సిన టిల్లు స్క్వేర్, ఇది డీజే టిల్లుకి సీక్వెల్గా తీసినటువంటి సినిమా ఉంది, వాళ్ళు ఇమీడియట్ యాక్సెప్ట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే గుంటూరు కారం తీసింది వాళ్లే కాబట్టి. ఎప్పుడైతే మన గుంటూరు కారం కోసం ఈగిల్ వెనక్కి వెళ్తున్నప్పుడు ఈగిల్ కోసం మన సినిమాని వాయిదా వేసుకోవడం పెద్ద తప్పులేం కాదు కాబట్టి, జెన్యూన్గా రీజనే కాబట్టి వాళ్ళు ఇమీడియట్ యాక్సెప్ట్ చేశారు. ఆయన ఇందాక ప్రెస్ మీట్లో కూడా దిల్ రాజు గారు ఆ మాటే చెప్పారు, ఏంటంటే మేము అడగంగానే టిల్లు స్క్వేర్ వాళ్ళు వెనక్కి వెళ్తామన్నారు, మిగిలిన యాత్ర వాళ్ళని
అలాగే ఊరి పేరు భైరవకోన. యాత్ర 2 వాళ్ళిద్దరితో కూడా మాట్లాడతాము, మాట్లాడి వీళ్ళకి సోలో రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అవును, రైట్ రైట్ అది సార్. ఇప్పుడు